సరే సాక్షాత్తు ప్రపంచవ్యాప్తంగా స్త్రీల పరిస్థితి ఎలా ఉంది అనే దానికి అద్దం పట్టే విధంగా ఒక ఘటన వెలుగులోకి వచ్చింది. స్వయంగా ఆవిడ మెక్సికో దేశానికి అధ్యక్షురాలు. ఆవిడ మీదే అత్యాచార ప్రయత్నం జరిగింది. ఒక కామాంధుడు తప్ప తాగి ప్రజల మధ్యలోనే ఆమెని అత్యాచారం చేయడానికి ప్రయత్నించినటువంటి ఘటనను చూడాల్సిన పరిస్థితి వచ్చింది. సో అంటే ప్రపంచవ్యాప్తంగా స్త్రీలు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు తెలియజెప్పే ఘటనగా ఇది మనకు కనిపిస్తుంది. దీన్ని మీరు ఎలా అనలైజ్ చేస్తారు? దీన్ని అసలు ఎలా చూడాలి ఈ పరిస్థితిని? ఎస్ అండి, ఇప్పుడు G20లో ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మెక్సికో, ఈ మెక్సికన్ సిటీ, మెక్సికో క్యాపిటల్ మెక్సికన్ సిటీలో మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలుగా రీసెంట్గా 2024లో ఎన్నికలు విజయం సాధించిన క్లాడియా షీన్బామ్ అనే ఆవిడ పబ్లిక్ ఒక మీటింగ్కి వెళ్తే ఎంటైర్ సెక్యూరిటీ కెమెరాలు ఉన్నాయి. సెక్యూరిటీ అంతా అంటే మన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఉన్న Z+ కేటగిరీ లాంటి భద్రత ఎన్నో ఉండగా ఒక డ్రంకెన్ మూడ్లో అంటే ఇనాబ్రియేటెడ్ పొజిషన్లో అంటే తాగి వచ్చి మరి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ప్రెసిడెంట్ ఆఫ్ మెక్సికోకి చాలా దగ్గరగా వెళ్ళి వెనకాల వెళ్ళి అలా పట్టుకుని టచ్ చేసి ఆయన ఒక అత్యాచార యత్నం చేశాడని మనం చెప్పుకోవచ్చు అనమాట. అంత తీవ్రంగా అది పబ్లిక్ గ్లేర్లో జరిగిపోయింది. నేను ఎంటైర్ వరల్డ్లో అది చాలా హైయెస్ట్ ఇంకా పబ్లిష్ అయిన ఒక పెద్ద న్యూస్ అండి. స్వయంగా ఒక పెద్ద దేశానికి అధినేత ప్రెసిడెంట్ మీదే ఒక స్త్రీ ఆవిడ, ముఖ్యంగా కూడా ఎంత ప్రెసిడెంట్ అయినా స్త్రీ పురుష భావం అనేది ఇక్కడ పురుషాధిక్యం పోలేదు అని చెప్పడం అనమాట. అంటే ఒక దేశ అధినేత స్త్రీకే రక్షణ లేని తనమా ప్రపంచంలో గుర్తుపెట్టుకోవాలి. అదే నిన్నంతా ఒక పెద్ద విషయం అనమాట. ఇండియాలో కూడా అత్యాచారాలు జరుగుతూ ఉంటాయి, ప్రపంచంలో అత్యాచారాలు జరుగుతూ ఉంటాయి. కానీ ఒక స్వయంగా ఒక దేశ అధ్యక్షురాలైన మెక్సికో ప్రెసిడెంటు అయినా ఈ క్లాడియా షీన్బామ్ పైనే అటాక్ అంటే, ఒక కామాంధుడు అటాక్ అంటే అది చాలా దిగ్భ్రాంతికరమైన విషయం, చాలా స్టార్ట్లింగ్ పెద్ద న్యూస్ అంటే అది. ఇప్పుడు వెంటనే ఆ ప్రెసిడెంట్ కూడా వెంటనే కంప్లైంట్ ఇవ్వను కానీ ఇది నేను ఖండిస్తున్నానని ఆవిడ మాట్లాడడం, చాలా విమర్శలు రావడం, చాలా పెద్ద వాళ్ళు ఈ విషయం మీద మాట్లాడడం. అంటే ఏంటి, మనం ఈ నుంచి ఏం నేర్చుకోవచ్చు అంటే గుణపాఠం, ఒక స్త్రీయే. ఇక్కడ ఇండియాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఇది ఒకటి ఉందన్నమాట. అంటే స్త్రీని వాళ్ళు పురుషులు ఎలా చూస్తున్నారు, స్త్రీని ఒక కామ వాంఛను తీర్చే ఒక వస్తువుగా చూడడమే గుర్తుపెట్టుకోవాలి. మనం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఫస్ట్ టైం ఒక స్త్రీలకి ఓటు హక్కు రావడం అంటే ఒక నీగ్రో యువతి ప్రపంచంలో అత్యున్నత మూమెంట్ చేయడం జరిగిందనమాట. మనం కోర్టులు ఇవన్నీ చూస్తాం. మన ఇండియాలో స్వతంత్రం రాగానే ఓటు హక్కు స్త్రీలకు వచ్చినట్టు అమెరికా ఇవ్వలేదు. రీసెంట్ 1924 వరకు ఓటు హక్కు ఇవ్వలేదు. 200 సంవత్సరాలు అంటే అమెరికా స్వతంత్రం తర్వాత 200 సంవత్సరాల తర్వాత అమెరికా స్త్రీలకు ఓటు హక్కు ఇవ్వడం జరిగింది. గుర్తుపెట్టుకోవాలి. అమెరికాలో పోరాటాలు, పెద్ద దేశాల్లో ఫ్రెంచ్ పోరాటాలు, ఇవన్నిటిలో స్త్రీల హక్కులు వచ్చినాయి. కానీ 2025 ఇప్పుడు ఏ కృత్రిమ మీద ఎరాలోకి వెళ్ళిపోయినా స్త్రీని పురుషుడు చూసే భావనలో ఎటువంటి మార్పు రాలేదు అని స్వయంగా ఒక దేశాధ్యక్షురాలు మీదే ఒక కామాంధుడు అటాక్ చేయడం, అత్యాచార యత్నం పబ్లిక్లో. అంటే ఒకప్పుడు మహాభారతంలో ఒక మహారాణి అయిన ద్రౌపది మీద అటాక్ని మనం కొలువులోనే మనం చూసాం. తర్వాత సీత మీద రావణుడు అటాక్ చేయడం, ఇవన్నీ మనం పురాణాల్లో కాదండి, ఇప్పుడు కూడా సేమ్ ఉన్నాయి. శ్రీకృష్ణుడు ఒకటే చెప్పాడు, దుశ్శాసనుడిని భీముడితో భయంకరంగా, అంటే ప్రపంచంలో అలాంటి సావును కూడా చూడమేమో, దుశ్శాసనుడిని భీముడు చంపిన విధానం, చేతులు పీకి ఏళ్ళు పీకి ఆడు బతుకుండగానే మొత్తం రొమ్ము విరిచి ఆ రక్తం తీసుకెళ్ళి మొత్తం తాగి ద్రౌపది జడకి, అంటే 14 సంవత్సరాల తర్వాత జడ వేసుకోనని ప్రతిజ్ఞ చేసిన ద్రౌపది తలక రాస్తే అప్పుడు ముడేసుకుంటుంది ద్రౌపది. తర్వాత నువ్వు చంపితేనే, ఈ రావణుడిని చంపితేనే నేను లంకలోంచి వస్తానని హనుమంతుడితో వెళ్లకుండా అక్కడే కూర్చున్న సీత మనకు గుర్తు వస్తానమాట. అక్కడ రాముడు, కృష్ణుడు, ఇక్కడ భీములు, అర్జునులు అంటూ ఉన్నారు కాబట్టి అయ్యింది. మరి ఇప్పుడు స్త్రీకి రక్షణ ఎవరు? మన ఇండియాలోనూ కూడా ఇది పెద్ద విషయం అయింది. చూడండి, ఇండియాలో ఎంతటి దారుణమైన అత్యాచారాలు జరుగుతున్నాయి. మన యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా UNO ప్రతినిధి, ఐక్యరాజ్య సమితిలో ఒకటి మాట్లాడతాడు. ఇది ఇండియాకి చాలా పెద్ద ప్రాబ్లం అనమాట, ఒక రకంగా అది అవమానం కూడా. ఆ మాట ఏంటంటే, ఇండియాలో నెలలు నిండిన చిన్న పసి శిశువు నుంచి 80 సంవత్సరాల వృద్ధురాలు వరకు అత్యాచారాలకు గురవుతున్నారు. మనం చూస్తున్నాం. అసలు అత్యాచారాలు కొదవేలేదు ఇండియాలో. ఇది ప్రపంచం కూడా అంతే. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో కూడా ప్రతిరోజు కొన్ని వందల అత్యాచారాలు జరుగుతూ ఉంటాయి, అంత భద్రత కలిగిన దేశంలో కూడా. అంటే ప్రపంచం అంతా కూడా పురుషుడు స్త్రీని చూసే భావనలో మార్పు రాలేదు. అది మెక్సికో గుణపాఠం మనకు చెప్తుంది. కాబట్టి ఈ మార్పు వచ్చే విధంగా నేను ఎప్పుడూ చెప్తూ ఉంటా.
స్త్రీకి రక్షణ కలగాలి అంటే 3 సొల్యూషన్స్ ఉంటాయి. ఒకటి తల్లి తండ్రి, 2 తండ్రి, 3 విద్యా వ్యవస్థ అంటే గురువు అనమాట. వీళ్ళు ఎప్పుడూ కూడా ఒక పురుషుడిని పెంచేటప్పుడు స్త్రీని ఎలా గౌరవించాలో ఈ తల్లి తండ్రులు చెప్పాలి, విద్యా వ్యవస్థ చెప్పాలి. ఇది ఒక్కటే కాదండి. రెండోది ఏంటంటే ఒక స్త్రీని పెంచేటప్పుడు ఆ స్త్రీ తనకు తాను రక్షించుకునే విధంగా పురుషుడితో సమానంగా అవసరమైతే పురుషుడిని మించి పెంచే విధంగా ఇప్పుడు మనం తయారాలంటే ఒక సీతను జనకుడు పెంచినట్టు ద్రౌపదిని అక్కడ వాళ్ళ తండ్రి ఆ పరిస్థితులు పెంచినట్టు మనం ఒక ద్రౌపది సీతల్లాగా మన స్త్రీలను పెంచాల్సిన పరిస్థితి రోజు ఉందన్నమాట. లేకపోతే పురుషుడు మారడు, ఒక భయంతోనే మారాలి, వాడు భక్తితో మారడు. పురుషుడు భక్తితో మారి స్త్రీని గౌరవించే పరిస్థితి ఇక ప్రపంచ చరిత్ర ఇంకా చూడలేదు, ఆ పరిస్థితి మనకు రాదు. కాబట్టి భక్తి లేని చోట భయం అనేది ఉంటుంది. చట్టాలకు కూడా వాడు భయపడతలే, అంటే భయం కావాలి. ఈ భయం చట్టాలకు వాడు భయపడతలేదు. కాబట్టి ఏం చేయాలి? స్త్రీయే తనను తాను రక్షించుకునే ఒక ఆయుధం కింద మారాలి. అందుకేనేమో రామాయణ మహాభారతంలో స్త్రీ ద్రౌపది, ఈ తార వీళ్ళందరూ మనకు కనిపిస్తూ ఉంటారు. మండోదరి కూడా ముఖ్యంగా ద్రౌపది సీతలు. ఆ విధంగా మనం పెంచాలి. ఇది ప్రపంచం అంతా ఉంటేనే మనం ఈ పురుషాధిక్య ప్రపంచంలో స్త్రీకి రక్షణ ఇవ్వగలుగుతాం. ఇది చాలా విశ్లేషణతో కూడిన అంశం, ఇది చాలా మానసికంగా కూడిన అంశం. ఎందుకంటే లోపల నరనరాన జీర్ణించుకుంటుందన్నమాట స్త్రీ యందు పురుషుడి యొక్క భావన అనేది. అందుకే స్త్రీవాదులు వీళ్ళందరూ మాట్లాడింది మనకి చలమని, ఇంకా చాలామంది చెప్పింది ప్రపంచవ్యాప్తంగా స్త్రీవాదులు, వీళ్ళన్నిటిని మనం చూస్తే వచ్చే సొల్యూషన్స్ అనమాట. అంటే పురుషుణ్ణి మించి స్త్రీని పెంచాలి ఒక సీత ద్రౌపదిలో. అప్పుడే ఈ యొక్క సమస్యకి పరిష్కారాన్ని చూపగలుగుతాం. ఎస్ సార్.